గతంలో ఢిల్లీని 2 సార్లు ప్లేఆఫ్స్కి తీసుకువెళ్లిన శ్రేయస్ అయ్యర్ 2024 ఐపీఎల్లో కోల్కతా జట్టు కప్ కొట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కారణాల వల్లనే ఇప్పటివరకు ఒక్క ఐపీఎల్ టైటిల్ కూడా గెలవని పంజాబ్ జట్టు శ్రేయస్ అయ్యర్ని లక్కీ కెప్టెన్గా భావించి అతడి కోసం ఏకంగా 26.75 కోట్ల భారీ ధర పెట్టి మరీ కొనుగోలు చేసింది. ఇదిలా ఉంటే సరైన ప్రదర్శన చేయని కారణంగా టీమిండియా జట్టులో స్థానం కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ను రంజీలు ఆడాల్సిందిగా బీసీసీఐ సూచించింది. ఈ నేపథ్యంలో దేశవాళీలో ముంబై జట్టు తరపున బరిలోకి దిగిన అయ్యర్ వరుసగా సూపర్ ఇన్నింగ్స్లు ఆడుతూ చెలరేగిపోయాడు. ఇది అటు పంజాబ్ జట్టుకి ఇటు టీమిండియాకి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రస్తుతం జరుగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ మొదటి మ్యాచ్లో సెంచరీతో అలరించాడు. తాజాగా మహారాష్ట్రతో జరిగిన మరో మ్యాచ్లో 39 బంతుల్లో 8 ఫోర్లు 3 సిక్సర్ల సాయంతో 71 పరుగులు చేశాడు. శ్రేయస్ అయ్యర్తో పాటు అజింక్య రహానే కూడా 34 బంతుల్లో 52 పరుగులు చేసి రాణించడంతో మహారాష్ట్రపై ముంబై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మెరుపు ప్రదర్శన చేసిన శ్రేయస్ అయ్యర్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా లభించింది. ఈ టోర్నీలో తొలి మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో శ్రేయస్ అయ్యర్ గత 5 ఇన్నింగ్స్లలో ముంబై తరపున చేసిన స్కోర్లు గమనిస్తే రంజీ ట్రోఫీలో 142, 233, 47 పరుగులతో అదరగొట్టగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ మొదటి మ్యాచ్లో 59 బంతుల్లో 130 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. రెండో మ్యాచ్లో కేవలం 39 బంతుల్లో 71 పరుగులు సాధించి అయ్యర్ సత్తా చాటాడు. ప్రస్తుతం శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన చూసి అయ్యర్ ఎలా అయినా తమ జట్టుని ఈ ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్స్కి తీసుకువెళతాడని పంజాబ్ జట్టు సంబరాలు చేసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.